ఇప్పుడు ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీల వల్ల ఏమన్నా ఎంటర్టైన్మెంట్ కలుగుతుంది? అవునండి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావడం వల్ల బాగా అనిపించింది. ఇంకా మీ యూట్యూబర్స్ అందరికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కన్నడ 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 అని ఎన్ని రోజులు బిగ్ బాస్ కి మెసేజ్ అందేలా చేశారు. ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళు, స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే వాళ్ళు, ఒక్క ముక్క ఇంగ్లీష్ ఒక ముక్క అదర్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అవినాష్ గాని, హరితేజ గాని, గంగప్ప గాని, టేస్టీ తేజ గాని, మెహబూబ్ గాని, వీళ్ళంతా నైని పావని, వీళ్ళంతా స్వచ్ఛమైన తెలుగు వాళ్ళే కాబట్టి ఈసారి గేమ్ రసవత్తరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సీజన్ 8 లో ఉన్న వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే, కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వల్ల వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క సీజన్ లో ఆడినటువంటి అనుభవం ఉంది. ఆ అనుభవం ఈ సీజన్ 8 లో వాళ్ళకి పనికొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా బిగ్ బాస్ ఛాన్స్, సెకండ్ ఛాన్స్ ఇచ్చారని వాళ్ళే చెప్పారు కదా. సెకండ్ ఛాన్స్ కంపల్సరీ దొరుకుతుందని నేను అనుకుంటున్నా వాళ్ళకి. గంగవ్వ గేమ్ ఎట్లా అనిపించింది? నేను విష్ణుప్రియ కంటే భయపడిచ్చేసిందండి. ఎందుకంటే సీత విష్ణుప్రియతో పోటీ పడి మాట్లాడంటే గ్రేట్ కదా ఆ ఏజ్ లో. ఎందుకంటే అక్కడ వాతావరణం తట్టుకొని వాళ్ళు 1 month నుంచి ఉన్నారు. ఈమె రాగానే గేమ్ టక్కఫార్ ఆడింది గంగవ్వ. స్పీడ్ గా పరిగెత్తుంది. ఎట్లా అనిపిస్తుంది? ఫుడ్ కోసం వచ్చిన కామెడీ చేశాడు, చూడాలి. ఎందుకంటే ఇద్దరు కమెడియన్స్ ఉన్నారు ఆల్రెడీ. మనకు కమెడియన్స్ లేని లోటు అవినాష్, ముక్కు అవినాష్ తో అంటే టేస్టీ తేజతో తీర్చే అవకాశం ఉంది. సో ఇద్దరు తేజల్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ హరితేజ. అంటే ఏదైతే గంగ పోయినసారి కూడా ఆడలేక మధ్యలోనే నేను వెళ్ళిపోతాను అంటుంది, ఈసారి గంగ ఎట్లా? ఈసారి కూడా ఎంటర్టైన్మెంట్ కోసమే తెచ్చారనిపిస్తుంది. ఎందుకంటే రేటింగ్ పరంగా గంగవ్వ రీచ్ కదా తెలంగాణ అందరికి, దాని పరంగా కూడా ఒక ఉద్దేశంతో తెచ్చారనిపిస్తుంది. ఈసారి కూడా టాప్ 5 ఉండకపోవచ్చు, జస్ట్ హెల్త్ ఇష్యూస్ మనం తెలుసుకోవాలి. రాగానే అయితే ఆమె నాకు కూడా గేమ్ ఆడే సత్తా ఉందని నిరూపించింది. అవినాష్ కన్నా స్పీడ్ పరిగెత్తింది, విష్ణుప్రియ సీత వాళ్ళ కన్నా ముందు బాల్స్ వేసేసింది. అనిపిస్తుంది. అవినాష్ ఎలా అనిపిస్తుంది? అవినాష్ అంటే కామెడీ అనిపిస్తుంది అంటే మళ్ళీ ఫ్యామిలీ నేను వెళ్తానండి అనేది అవకాశం. ఇంకే నాగార్జున గారితో జోక్ చేశారు, కానీ ఈసారి మనకు కామెడీ అదృష్ బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు కామెడియన్స్ వచ్చారు, టేస్టీ తేజ అండ్ ముక్కు అవినాష్. అక్కడ మనకి ఇప్పుడున్న సీజన్ 8 కంటే ఒక మనకంటే ఆల్రౌండర్ చేస్తుండే. ఒకసారి కామెడీ చేస్తున్నాడు, ఒకసారి సెంటిమెంట్ చేస్తున్నాడు, అందరికి బోర్ కొట్టించాడు. ఈసారి వీళ్ళిద్దరు కామెడీతో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనిపిస్తుంది. ఇన్ని రోజులు తగ్గిన రసాలు, ఈ నవరసాలు వీళ్ళు రావడం వల్ల అయితే జన ప్రేక్షకులకు అయితే చాలా ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఒక ఇద్దరు టక్కఫర్ గేమ్స్ ఆడితే ఎలా ఉంటుందో అనేది, ఒక మెహబూబ్ నబీల్ వీళ్ళిద్దరి మధ్య గేమ్ ఎలా ఉండబోతుందో నాకు చాలా ఆసక్తికరంగా చూడాలనిపిస్తుంది. గౌతమ్ కూడా వచ్చిండు కదా, ఇట్లా చేయలేదు. యాటిట్యూడ్ ఇంకా తగ్గిలేదు ఆ అబ్బాయి. యాటిట్యూడ్ తోనే ఉంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, తన వేలో తను పోతాడు. ఎందుకంటే తను ఎవరిని పట్టించుకోడు, సీజన్ 7 లో ఎవరిని పట్టించుకోడు, నాగార్జున కూడా పట్టించుకోడు. అలా యాటిట్యూడ్ ఉన్నారు కాబట్టి కొంతమందికి జనాలకి నచ్చుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ దాకా ఇప్పుడు ఉన్న వాళ్ళలో గుండెల్లో రైలు పరిగెడుతుంది. విష్ణుప్రియ కానివ్వండి, నిన్ననే తెలిసింది కదా. ఎందుకంటే 4 games 5 games కండక్ట్ చేశారు. దానిలో ఒక్క గేమ్ ఏమో గెలిచారు వీళ్ళు, ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్. మిగతా గేమ్స్ అంతా వచ్చిన ఫ్రెషర్స్ గెలిచారు కాబట్టి వాళ్ళలో టెన్షన్ స్టార్ట్ అయింది. అంటే వాళ్ళు ఊహించిన విధంగా వైల్డ్ కార్డ్ రావడం వల్ల, ఎందుకంటే వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు వస్తారు అనుకుని ఉంటారు మేబీ. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఆల్రెడీ సీజన్స్ లో ఆడిన వాళ్ళు చూసి వాళ్ళకి షాక్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు డేంజర్ జోన్ లో ఎవరున్నారు అనుకుంటారు? డేంజర్ జోన్ లో మణికంఠ, యశస్వి కూడా ఉన్నారు. ఎందుకంటే ఎందుకు యశస్వి కూడా అంటే, నిన్న ప్రతి వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంతా కత్తి సుత్తి ఎవరంటే సుత్తి పేరే చెప్పారు. కాబట్టి ఆమెకు నామినేషన్ లో చూసిన హరితేజతో కొంచెం వాగ్వాదం జరిగినట్టుంది యశస్వితో నామినేషన్ లో. చూడాలి ఈ రోజు నైట్ ఎలా ఉంటుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్? నా ఫేవరెట్ నబీల్ అండ్ ఇప్పుడు వచ్చిన వాళ్ళలో హరితేజ. టాప్ 5 లో ఎవరు ఉంటారు? వీళ్ళు ఒకవేళ కంటిన్యూ అవుతారు అనుకుంటే హరితేజ ఉంటారు, మెహబూబ్ ఉంటారు. అటు సైడ్ కంపల్సరీ నిఖిల్ ఉండొచ్చు, నబీల్ ఉండొచ్చు. నిఖిల్ గేమ్ ఏమన్నా తగ్గింది అనుకోవచ్చు? తగ్గలేదు, కానీ నిన్న కొంచెం అతను టెన్షన్ లో కొంచెం ఏదో డార్క్ గా వీళ్ళు వచ్చారు అని అనిపించింది. కానీ వీళ్ళు కూడా గేమ్ చూసి వచ్చారు కాబట్టి ఎవరిని సెలెక్ట్ చేయాలో వాళ్ళ సైడ్ టఫ్ వాళ్ళని ఎవరు సెలెక్ట్ చేయలేదు. సీతని, విష్ణుప్రియని, మణికంఠతో గేమ్ ఆడిపించారు వాళ్ళు. దాన్ని బట్టే తెలుస్తుంది వాళ్ళు స్ట్రాటజీ చూసి వచ్చారు కాబట్టి ఒక 100% బెనిఫిట్ ఉంది వాళ్ళు. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు? ఈ వారం యశస్వి కానీ మణికంఠ, వీళ్ళిద్దరిలో విష్ణుప్రియ అయినా కావచ్చు, ఆశ్చర్యపోవడం అవసరం లేదు. వీళ్ళు ముగ్గురికి డేంజర్ బేల్స్ ఉన్నాయి. పృథ్వీరాజ్ గేమ్ ఎలా అనిపిస్తుంది? పృథ్వీరాజ్ ఇప్పుడు చూసినా నేను ప్రోమోలో హరితేజతోనే టక్కఫార్ చేస్తున్నాడు ఆయన. చూడాలి హరితేజ అంత కామెడీగా ఉంటుందో అంత సీరియస్ గా కూడా ఉంటుంది. మనం ఆ వేలో చూడాలి. ఈ రోజు వాళ్ళిద్దరి మధ్య కొంచెం టక్కఫార్ ఉండబోతుంది అనుకోవచ్చు.
సో టేస్టీ తేజ వంటలు ఎలా ఉండబోతున్నాయి? సో హౌస్ మేట్స్ టేస్టీ తేజ కామెడీ టేస్ట్ అయితే తిండిపోతా అంటారు కదా, దాని గురించి అదే కామెడీగా చేస్తున్నాడు. రాగానే యశస్వి బాగుంది, విష్ణుప్రియ బాగుంది అంటున్నాడు. చూడాలి. మీరు అందరూ ఒక అమ్మాయిని మర్చిపోతున్నారు. నైని బాగుంది కాదు, ఇంకో కామెడీ కూడా వచ్చింది, మన రోహిణి రోహిణి ఎంటర్టైన్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.